అందరూ కూడా తల వంచండి. సోమశేఖర్ అని వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత అశోక్ అన్న వాక్యాన్ని అందిస్తారు. అందరూ తరల నుంచి మోకరించి ఏకీభవించినట్లయితే మనం ప్రార్థన చేసుకుని దేవుని దాసుల సమయాన్ని అప్పగిద్దాం. మహోన్నతుడమైన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, గనుడమైన మా రక్షకుడ, మా విమోచకుడ, సర్వోన్నతుడ, సజీవుడ, సర్వాధికారి, సకల లోకాన్ని సృష్టించిన మా తండ్రి, మీ అమూల్యమైన, దివ్యమైన, ఉన్నతమైన, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి తండ్రి, ఈ రాత్రి వేళలో దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన తండ్రి ఉదయం నుండి కూడా తండ్రి ఇంతవరకు దేవా మమ్మల్ని కాచి కాపాడి మీ కాపుదలతో భద్రపరిచి ఇలాగును తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, మిమ్మల్ని పూజించడానికి, మిమ్మల్ని సేవించడానికి మీరు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి సేరి వచ్చిన నాయన ఇరువురు సంఘాలను కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. కొంగని పిలసానే సంఘాన్ని బట్టి, దండిగ పుసానే సంఘాన్ని బట్టి అయ్యా మీ స్వరక్తం ఇచ్చి తండ్రి మీరు సంపాదించిన విధానానికి దేవా మీకు వందనాలు. మొదటిగా మీ నామ సంకీర్తనలో మా బలహీనమైన స్వరాలను తండ్రి మీరు ముట్టారు. ఇప్పుడు కూడా నీ దాసుల ద్వారా కూడా తండ్రి నైనా నిలువబడి తండ్రి మాకు నైనా మీ మాటలు అందించండి. అవును నా దేవా తండ్రి, అయ్యా నిలువబడుతుండగా తండ్రి మీ దాసుల ద్వారా తండ్రి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడి తండ్రి మాతో కూడా నాయన మీరు ఆ మాటలు వినిపించండి. ఆ మాటలు వినే శక్తిని, గ్రహించే మనసును మాకు మీరు దయచేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించే వేడుకున్న సమయాన్ని అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. కష్టపడే క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. మరి ఈ రాత్రి వేళ అల్పుడైన నేను కూడా మీతో పాటుగా కలిసి ప్రభువుని కనపరచడానికి మన ప్రియులు పెద్దలు వరపు గారు, లక్ష్మక్కయ్య, వారి కుటుంబం అంతా, అలాగే మరి జానన్న గారు ప్రభువును బట్టి వారు ముందుగానే దైవ సేవకులను సంప్రదించడం, కూడికను ఏర్పాటు చేయడానికి అనుకూలకరకై మనం అందరం కూడా ప్రార్థించి రాగలిగి ఉన్నాం. ఈవినింగ్ కూడా కొద్దిగా మెరుపు మెరిసింది. మేము బయలుదేరినప్పుడే మేము ప్రార్థన చేసుకొని బయలుదేరాము. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఆకాశం కూడా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మంచి ప్లేస్ మనది. పొద్దుపూట ఎండ వస్తుంది, సాయంత్రం కూడా వాన వస్తుంది. కానీ దేవుని యొక్క మహాకృప వల్ల ఇప్పుడు మనం దైవ సన్నిధిలో ఉండడా దేవుని చిత్తమైనది. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము 28వ అధ్యాయం. ఇరవై 28వ అధ్యాయము 15వ వచనమును, ఆ తర్వాత 20, 21, 22 కలిసి ఉన్నాయి. చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అగును. మరియు నీవు నాకిచ్చు ఈ యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మరొక పనెను. 35వ అధ్యాయం ఆదికాండంలో
మనం 7వ వచనం చదువుకుందాం. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠము అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలును పేరు పెట్టిరి. 9వ వచనం. యాకోబు పద్దరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రారుడా, మా ప్రియులు, మీకు ఇష్టమైన బిడ్డలు, మీ యందు విశ్వసించి మిమ్మల్ని ఆరాధిస్తున్న ఈ కుటుంబాలు కలిసి కట్టుగా మిమ్మల్ని ఘనపరుస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. వారి జీవితాల్లో మీరు చేసినటువంటి మేలులన్నింటిని కూడా తలపోసుకుంటూ ఈ రాత్రి వేళ ఏర్పాటు చేసినటువంటి ఈ కుడికులు కూడా మేమందరము చేరవడానికి దయ చూపించాలి. మా ప్రభువా, దేవా, మీ లేఖనాలను మేము చదువుకున్నాము. ఈ రాత్రి మీ వైపు మేము చూస్తుండగా మాతో మాట్లాడండి. చేరువచ్చిన మా అందరితో మీరు మాట్లాడుతుండగా మీ ఆత్మ ప్రభావం మేము అనుభవించడానికి సహాయం చేయండి. ఏర్పాటు చేసిన దేని కుటుంబానికి దీవెన, చేరువచ్చిన స్థానిక సంఘాలకు క్షేమం, బంధుమిత్రులకు ఆత్మీయమైన ఆనందం, మీ దాసులమైన మా హృదయాలకు సంతోషం, మీ నామమునకు మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ కృతజ్ఞత గల యాకోబును గురించి మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 28వ అధ్యాయంలో యాకోబు యొక్క ప్రయాణం చాలా విచిత్రమైన ప్రయాణం. ఈ లోకంలో మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఏదైనా అవసరాన్ని బట్టి చెప్తారా, అవసరాన్ని బట్టి ప్రయాణం చేస్తాం. ఏదైనా కొనడానికో, తినడానికో, తెచ్చుకోవడానికో, బంధువులను చూడడానికో బయలుదేరుతాం. కానీ యాకోబు ప్రయాణం అందుకు కొరకు కాదు. యాకోబు ప్రయాణం చాలా చిత్రమైన ప్రయాణం. అందరికి వ్యతిరేకంగా ప్రయాణం మొదలు పెట్టాడు. అందరికి దూరంగా వెళ్ళడానికి ప్రయాణం మొదలు పెట్టాడు. కానీ అరణ్య మార్గములో యెషయా భక్తుడు రాసినాడు, పాడైన ఎడారిలో వారిని కనుగొని పరామర్శించిన దేవుడు యాకోబుతో మాట్లాడాడు. నేను నీకు దేవుడినై ఉంటాను అని చెప్పాడు. ఎంతమంది మనను విడిచిపెట్టినా, ఎంతమంది మనను కాదనుకున్నా, మన ప్రక్కన ఉండేవాడు మనము నమ్ముకున్న దేవుడు. యాకోబు ప్రయాణం దేవునికి తెలుసు. మనుషులందరికీ యాకోబు ఒక రకంగా కనబడుతున్నాడు, కానీ దేవునికి మాత్రం యాకోబు చాలా వేరుగా కనబడ్డాడు. యాకోబు బిక్కుబిక్కుమంటున్నాడు, అక్కడే ఉన్నాడు. అవి వచనాలని మనం చదువుకున్నాం. ఈవేళ ఆఖరి మాటలో ప్రభువు చెప్పాడు ఏమనంటే, నేను నిన్ను విడువను అని 15లో చెప్పాడు. చెప్పిన తర్వాత నీవు ఎక్కడైతే నీవు ఆ యొక్క రాతిని నిలిపి రాతి మీద నీవు నూనె పోసి ప్రమాణం చేశావో, ఇది దేవుని మందిరమే అని చెప్పావో, మరలా నీవు అక్కడికే రావాలి అన్నాడు దేవుడు. 35వ అధ్యాయంలో ఆ మాట చదువుకున్నాం కదా. 28వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని యాకోబు చెప్పాడు. చెప్పిన తర్వాత యాకోబు ఏమన్నాడు తెలుసా? చాలా జాగ్రత్తగా వినాలి. దేవా, నీవు నన్ను కాపాడి ఈ మార్గంలో నాకు కావలసినవన్నీ, తినడానికి ఆహారం, కావలసిన వస్త్రాలు నీవు నాకు ఇస్తే, మరలా నేను తిరిగి ఈ ప్రాంతానికి వస్తే ఏం చేస్తాను? నీకు ఒక బలిపీఠాన్ని కడతాను. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా తిరిగి ప్రయాణమై వచ్చాడు యాకోబు దేవుని మరిచిన వాడు కాదు. ఈ రాత్రి వేళ మనము ఆలోచన చేయవలసింది అదే. యాకోబు కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో బలిపీఠాన్ని కట్టినాడు. దేవుని సన్నిధిలో మరలా ఆ రాతి మీద నూనె పోసి ప్రభువు నామాన్ని ప్రజలందరూ ఎదుట, తన బిడ్డల ఎదుట కనపరుస్తున్నాడు. అంత పారిపోయేటప్పుడు బిడ్డలు లేరు, చెప్పండి, భార్య లేదు. తిరిగి వచ్చేటప్పుడు ఆస్తిపాస్తులతో, బిడ్డలతో, భార్యలతో పరుగులెత్తి వచ్చేస్తున్నవాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ దేవుడు ఉన్నాడో, నలుగురితో ఉన్నప్పుడు అదే దేవుని ఘనపరుస్తున్నవాడు యాకోబు.
ఈ రాత్రి వేళ నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీతో నిలబడిన దేవుడు అందరూ కలిసి ఉన్నప్పుడు నీకు గుర్తొస్తే నీవు నిజంగా దేవుని మరువని వాడవే. మనం ఏమనుకుంటామంటే మనుషులమందరము ఒంటరిగా ఉన్నప్పుడు నాకెవరైనా సహాయం ఉంటే చాలు, అయ్యా నీవు నాకు సహాయం చేయమని అడుగుతాము. అందరూ మన ప్రక్కన ఉంటే ఏం చేస్తాం? మీరు తెలుగులో మాట్లాడరు. మనకు జనం ఉంటే జనమే బలం, ధనమే బలం అనుకుంటే ఏం చేస్తామా? దేవుని మర్చిపోతాం. అసలు మనిషిని మర్చిపోతాం, దేవుని కూడా మర్చిపోతాం. యాకోబు అటువంటి వాడు కాదు. యాకోబు ఒక తీర్మానం చేస్తున్నాడు. అయ్యా నా జీవితంలో నీవే నాకు. ఈ తీర్మానం కృతజ్ఞతతో కూడిన తీర్మానం చేయడానికి ఇష్టపడ్డాడు. నీ జీవితంలో దేవుడు ఎన్ని మేళ్లు చేశాడో, నీ జీవితంలో దేవుడు నీకు ఎంత ఉపకారము చూపించాడో ఈ రాత్రి వేళ ఆలోచన చేసుకుంటే చాలు. ఎక్కడికి రమ్మన్నాడు తెలుసా? మరలా నీవు బేతేలుకు. ఎక్కడి నుండి వెళ్ళిపోయాడు? బేతేలు నుండి వెళ్ళాడు. మరలా ఎక్కడికి వచ్చాడు చెప్పండమ్మా? బేతేలుకు వచ్చాడు. బేతేలు అనగా ఏమిటంటే దేవుని మందిరం. బేతేలు అంటే అర్థం ఏమిటి? దేవుని మందిరం. దేవుని మందిరం దగ్గర నుండి అలా వెళ్ళిపోయాడు. నెమ్మది లేనివాడు మనుషేంద్రుడు మరలా దేవుని మందిరం దగ్గరకు వచ్చి బలిపీఠాన్ని కట్టి దేవుని కనపరిచేవాడు. అయితే ఈ రాత్రి వేళ వినండి, దేవుని దగ్గరకు వచ్చిన యాకోబు ఎలాగూ ప్రమాణం చేసి తన జీవితంలో ప్రభు కొరకు నిలిచాడో, కృతజ్ఞత కలిగి మరలా తిరిగి వచ్చి దేవుని గణపరిచాడో, మనం కూడా ఈ రాత్రి వేళ 3 మాటలు నేను మీకు గుర్తు చేసి ముగిస్తాను. ఆదికాండంలో 28వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుడు 15వ వచనంలో వాగ్దానం చేశాడు కదా, ఏమని? నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు మరలా రప్పిస్తాను. వెళ్ళిపోయిన తర్వాత పరాయి దేశంలో నీవు ఒంటరి వాడువు కాదు. ఏం చేస్తాను? నిన్ను మరలా రప్పిస్తా. నీవు ఏ స్థలానికి వెళ్ళినా నీ స్థలములో నిన్ను కాపాడుతాను. ఇది దేవుని వాగ్దానం. యాకోబు ఈ వాగ్దానం విన్న తర్వాత, మనం అందరం మనుషులమే, యాకోబు మనిషే, మనం కూడా మనుషులమే. 21వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? 21వ వచనం 20, 21 కలిసి ఉన్నాయి కదా. అప్పుడు యాకోబు ఏమంటాడు? నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల. ఆగండి, చివరిలో ఏందో కొటేషన్ పెట్టాడు. ఏమని? దయచేసిన. ఏమన్నాడు దేవుడు? నేను నిన్ను కాపాడుతాను, నీకు తోడై ఉంటాను, నేను నిన్ను మరలా తీసుకుని వస్తానని దేవుడు చెప్తే ఆయన అడుగుతున్నాడు ఏమని? మొదట ఏమని అడగాలి? ఏమంటున్నాడు ఆయన అక్కడ? తినడానికి ఏం కావాలంట? ఆహారం. తర్వాత ధరించుకోవడానికి బట్టలు. తర్వాత నాకు దయచేసిన ఎడల అన్నాడు. చూసారా? బహుశా మన ప్రార్థనలు అంటే ఈ ప్రార్థన కూడా ఎట్లాంటిది? దేవుడు నిన్ను కాపాడుతానని వాగ్దానం చేసిన తర్వాత కూడా మనము దేవుడు ఏదైతే చెప్పలేదో ఆ అల్పమైన వాటి కోసం ప్రార్థన ఎక్కువ చేస్తుంటాం కదా. దేవుడు నేను నీకు బట్టలు ఇస్తానని చెప్పలేదు, నిన్ను కాపాడుతానంటే అర్థం అదే. ఇక దానికి సపరేట్గా చెప్పాలి, నా బట్టలు ఇస్తాను, నిన్ను జంతువుల బారి నుండి కాపాడుతానంటే అర్థం ఏమిటి? తిరిగి తీసుకొస్తే ప్రాణంతో రావా? యాకోబు ఎంత తీక్షణంగా ఉన్నాడో ఈవేళ మానవులమైన మనం కూడా అలాగే ఉన్నాం. దేవుని వాగ్దానమును నమ్మక చాలాసార్లు మనం అలాగే బలహీనంగా అడుగుతాం. అయినా కూడా యాకోబును దేవుడు ఏం చేశాడు? పట్టుకున్నాడు. అంతే. ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా పట్టుకోవాలంటే నీవు దేవుని మాట పట్టుకొని వెళ్ళు. ఒక మాట ఏమని ప్రమాణం చేసుకుంటున్నాడు తెలుసా? అక్కడ 20 వచ్చిన కలిపి మళ్ళీ చదివా. ఏమంటాడు ఆయన? తర్వాత నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉంటాడు. అదే అంటాం. ఈ రాత్రి వేళ దేవుడు నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు.
యాకోబుకు దేవుడైన ఆయన యాకోబును కాపాడితే తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టి దేవుని కనపరిచాడు. ఈ రాత్రి వేళ యేసు ప్రభువు నీకు దేవుడైనా, ఆయన నాకు దేవుడై ఉన్నాడు, నాకు దేవుడై ఉంటాడంతే. యాకోబు యొక్క తీర్మానం, యాకోబు యొక్క వ్యక్తిగతమైన తీర్మానం చూస్తున్నాము. అప్పగించుకోవడం ద్వారా, తన జీవితాన్ని దేవునికి అప్పగించడం ద్వారా యాకోబు మారిపోతున్నాడు. ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్న నీవు, నీ తీర్మానం ఏమై ఉన్నది? నీవు దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తున్నావా? యాకోబు ఏమంటాడు? ఆయన నా దేవుడై ఉంటాడు. చెప్పండి, ఏమంటాడు? ఆయన నా దేవుడై ఉంటాడు. ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభువారు నీకు దేవుడుగా ఉండగోరడానికి నీవు ఇష్టపడుతున్నావా? యాకోబు ఇష్టపడ్డాడు, యాకోబు ఒప్పుకున్నాడు. నన్ను కాపాడు, నాకు కావలసినవి ఇవ్వు నాయనా అని దేవుని సన్నిధిలో అంటూ నీవే నా దేవుడు అని చెప్పాడు. ఎంతమంది చెప్తున్నారు? ఈ లోకములో ఎక్కువ మంది ప్రార్థనకు వచ్చిన తర్వాత అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి తెలుసా? మొట్టమొదటి ప్రశ్న ఏమ్మా, బాగా చెప్తారు మీరు, నాకు తెలియదులే, చెప్పండి. ఏమడుగుతారు? అయ్యా అది అట్టుందయ్యా, ఇది ఎట్టుందయ్యా, మా పెద్దోడికి పెళ్లి కాలేదయ్యా, చిన్న అబ్బాయికి ఉద్యోగం రాలేదయ్యా అని అడుగుతారు. కానీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏమని మాత్రం మనం అడగము. ఇంకో కొంతమంది అడ్వాన్స్డ్ ప్రేయర్ ఎలా చేస్తారు తెలుసా? మా వాడికి ఇంజనీరింగ్ అయ్యేటట్టు, చిన్న అమ్మాయి డాక్టర్ అయ్యేటట్టు ఆయనకే చెప్పేస్తుంటారు. అంటే ఏంటి అర్థము? నువ్వు ఒక డిజైన్ గీసి, ఒక గీత గీసి, ఆ గీతలో యేసయ్య నుంచోబెట్టి కాలు ముందుకు వేయబాక వెనక్కి వేయబాక అని చెబుతారు. భవిష్యత్తు తెలిసిన ఆయనకే మనం భవిష్యత్తు చిత్రం ఇచ్చేస్తాం. కానీ యాకోబు అంటాడు తెలుసా? నీవే నా దేవుడవై ఉండు. ఏమవ్వాలా? అంతే. 23వ కీర్తనలో ఏమన్నాడు దావీదు భక్తుడు? యెహోవా, చెప్పండి అందరూ, నా కాపరి, ఆయన నా కాపరి, ఆయన నన్ను కాపాడేవాడు. ఆయన మన కాపరి అయితే, ఆయన మన దేవుడైతే మనకు దిగులేదు. ఈ రాత్రి వేళ అమ్మ, యేసు ప్రభు వారు నీ దేవుడైనాడా? ఆయన నీ దేవుడిగా నీవు అంగీకరించావా? అంగీకరిస్తే నీ జీవితంలో మేలు. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం ఫిలిప్పి పట్టణంలో చెరసాలలో వేయబడినప్పుడు ఆ చెరసాలలో ఉన్న అపోస్తలుడైన పౌలు దేవుని సన్నిధిలో ప్రార్థించగా ప్రభు చక్కని విడుదల ఇచ్చాడు. అయితే ఆ భూకంపానికి, ఆ యొక్క చెరసాల పునాదులు అదిరిపోయినప్పుడు చెరసాల నాయకుడు కేకలు వేశాడు. అయ్యో ఎటు వెళ్ళిపోయారని కేకలు వేస్తూ భయపడుతుంటే, మేమెక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నామన్నాడు పౌలు. ఆ ఆశ్చర్యమైన కార్యాన్ని చూసినటువంటి భక్తుడు, లేకపోతే విశ్వసించిన ఆ చెరసాల నాయకుడు ఏమన్నాడు? 37వ వచనం, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఆనాడు ఎడారిలో పండుకున్నవాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు, రక్షింపబడ్డాడు, ప్రతి విధమైన వాటి నుండి కాపాడబడ్డాడు. ఈ రాత్రి వేళ యేసు ప్రభువును విశ్వసించే నీవు రక్షించబడతావు. యేసు ప్రభువుని విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. ఈ లోకము నుండి రక్షించబడతావు, సాతాను నుండి రక్షించబడతావు. ఆ అడవిలో క్రూర మృగాల నుండి రక్షింపబడినాడు. మోసకరి అయినటువంటి లాభాల నుండి తప్పించబడ్డాడు. అరణ్యములో తన పిల్లలను తీసుకొని ఒక్క బిడ్డను కూడా పోగొట్టుకోకుండా సజావుగా తన స్వదేశానికి తిరిగి వచ్చాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. మానవులమైన మనమే నమ్మదగిన వారం. నీకు ఒక విషయం చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి దొరికింది. ఎవరికి? యాకోబుకి. 7 చేద్దాం అనుకుంటే 14 ఏళ్ళు అయింది. ఈ 14 ఏళ్లలో దేవుడు కూడా మర్చిపోయాడు. బహుశా అన్నాడు, నీ కోసం కొలువు చేస్తుంటే ఈ 14 ఏళ్ళు కొద్ది దినాల్లో గడిచినాయి అన్నాడు ఆమెతో. అంతగా డీపెస్ట్ లవ్ అంటారు చూడండి, లోతైన ప్రేమ. మర్చిపోయాడు. దేవుడు 35వ అధ్యాయంలో కనబడ్డాడు. యాకోబు, యాకోబు, నేను నీకు సెలవిచ్చినట్టుగా నీ దేశానికి తిరిగి. దేవుడు మాట్లాడగానే మరలా తిరిగి లేచినట్టుగా
తన బిడ్డలందరితో చెప్పాడు, మనం వెళ్ళిపోదాం, మన దేశం వెళ్ళిపోదాం, మన దేవుడు చెప్పాడు మనందరం పోదాం, మీరందరూ శుద్ధి చేసుకోండి, కుమారులారా స్నానం చేయండి, దేవుని మందిరానికి వెళ్దాం, మనమందరం బయలుదేరదాం అని కుటుంబాన్ని పైకి లేపాడు. నీవు నిజంగా భక్తి గలవాడవైతే నీవు రక్షింపబడితే నీ బిడ్డలు కూడా రక్షింపబడతారు. నీవు భక్తిగా ఉంటే వారిని దైవ సన్నిధికి నీవు కూడా ఆ యాకోబు తన పిల్లలను బేతేలుకు నడిపించినట్టు నీవు కూడా దేవుని మందిరానికి పిల్లలను నడిపిస్తావు. నువ్వు నిద్రపోతున్నావు అంటే వాళ్ళు కూడా అంతే సంగతులు. యాకోబు తన జీవితంలో చేసిన తీర్మానం ఒకటే, నా దేవుడే దేవుడు, ఆయన నాకు దేవుడై ఉన్నాడు, అంతే. ఇప్పుడు 35వ అధ్యాయానికి వచ్చిన తర్వాత నా వరకే దేవుడు అనలా. 35వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నప్పుడు వారితో ఏం చెప్తున్నాడు? కుమారులతో దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడిని ఏశావు ఎదుటి నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి బలిపీఠము కట్టుమని చెప్పగా ఏం చేస్తున్నాడు యాకోబు? తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, అక్కడున్న సేవకులు పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరితో కూడా చెప్తున్నాడు ఏమని? మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకోండి, మనము లేచి బేతేలుకు వెళ్దాం. అయ్యా అరే ప్రార్థనకి వెళ్దాం, పదండి దేవుని మందిరానికి వెళ్దాం, పదండి. రమ్యమైన కుటుంబాలు యాకోబు కుటుంబాలు. ఒకళ్ళ ఇంట్లో నమ్ముకోవడం చాలా గొప్ప సంగతి. భార్యాభర్తలు ప్రభువుని నమ్ముకోవడం చాలా మంచి విషయం. అన్నదమ్ముల కుటుంబాలు కలిసి నివసించడం, వారు ప్రభువుని నమ్ముకున్న వారు ఉండటం దీవెనకరం. అది మన వల్ల కలిగిన కృప అయితే కాదు, అది దేవుని కృప. యాకోబు కుమారుడు కూడా వారి కుటుంబాలు కూడా అక్కడి నుండి బయలుదేరుతున్నాయి. ఈ రాత్రి వేళ మన ప్రియుల కుటుంబం చూస్తున్నా, కొంతమంది దేవుని పిల్లల కుటుంబాలు చూస్తున్నా, వారు కుటుంబాలుగా దైవ సన్నిధికి నడుస్తున్న బిడ్డలు. ఈ రాత్రి వేళ నీవు చెప్పగలగాలి, యేసుక్రీస్తు ప్రభువే నా దేవుడు, అందుకంటే నన్ను కాపాడిన దేవుడు, నాకు సమస్తం ఇచ్చిన దేవుడు అని. చెరసాల నాయకుని జీవితం మార్చబడింది. ఈ రాత్రి వేళ మనము దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాము. ఒకటి, యాకోబు తీర్మానం, దేవుడే నా దేవుడు అని చెప్పినాడు. నీ తీర్మానం యేసుక్రీస్తు నా దేవుడైతే ఆయన నీ తండ్రి అవుతాడు, నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నడిపించే కర్త అవుతాడు. రెండవ మాట 28వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం. 28వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 21, 22 కలిసి ఉన్నాయి. నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచుండు మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారం ధరించుటకు వస్త్రములను దయచేసే దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు కాపాడేవాడు మాత్రమే కాదు, నాకు కావలసినవన్నీ ఇచ్చేవాడు. నన్ను కాపాడేవాడు మాత్రమే కాదు, నాకు కావలసినవన్నీ ఇచ్చేవాడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో యాకోబు భక్తుడు రాస్తున్నాడు, జ్యోతిర్మయుడుగు దేవుడు అని రాస్తున్నాడు. ఆయన నిజమైన వెలుగు వంటి దేవుడు. 17వ వచనంలో చేస్తున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవయు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చింది. ఎక్కడి నుండి వస్తాయట? ప్రతి ఈవి కూడా, ప్రతి బహుమానం, ప్రతి గిఫ్ట్ అంటారండి, ప్రతి ఈవి కూడా దేవుడు ఎక్కడి నుంచి పంపిస్తాడట? తండ్రి యొద్ద నుండి, పరలోకము నుండి ఇస్తాడు. ఈ రాత్రి వేళ దేవుని మాటలు ఉంటే బిడ్డలారా, నీకు దేవుడు ఏదైనా ఇస్తున్నాడంటే ఆయన తన సర్వ సమృద్ధిలో నుండే ఇస్తున్నాడు. ఆయన తన సర్వ సమృద్ధిలో నుండి ఇస్తున్నాడు. 3వ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనాన్ని చదువుతారా? 3వ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 27వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం దైవ గ్రంథంలో. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు. ఈ రాత్రి వేళ ఆలోచన చేయండి. దేవుడు ఏదైనా నువ్వు కలిగి ఉన్నావంటే, అమ్మా వినండి నా మాట వినండి, దేవుని మాట వినండి అమ్మా, ఏదైనా నీకు కలిగిందంటే ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు.
నీ ఇంట్లో ఒక వస్తువు కలిగి ఉన్నావు, లేకపోతే నీ ఉద్యోగాన్ని కలిగి ఉన్నావు, ఒక మంచి హోదాను కలిగి ఉన్నావు, నీ జీవితంలో బిడ్డలను కలిగి ఉన్నావు. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. పరలోకం నుండి దేవుడిస్తే తప్ప. అయితే ఇక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే, దేవుడు ఇచ్చాడని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అంతే. ప్రపంచంలో అందరికి ఇచ్చేది దేవుడే, దాంట్లో ఏమి తేడా లేదు. చెప్తున్నాడు, పరలోకము నుండి దేవుడు ఏం చేస్తాడట, వారందరికీ ఇస్తున్నాడు. అందుకే అన్నాడు, ఆయన దుష్టుల ఎడలను దుర్మార్గుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. యాకోబు ఏమి గొప్ప పనులు చేశాడని దేవుడు ఇచ్చాడు చెప్పాలి మీరు. ఏమో చెప్పండి అమ్మా. యాకోబు ఏమన్నా మంచి పనులు చేశాడా? అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, పారిపోయి బిక్కుమంటూ ఏడుస్తున్న వాడిని ఓదార్చి ఆదరించి దేవుడు చారదీశాడు. యాకోబులో ఏమో మంచి ఉందని దేవుడు ఆశీర్వదించలేదు. ఈవేళ నీవు నేను కూడా మంచివారమని దేవుడైతే దీవించడం లేదు, కానీ ఆయన పిల్లలమని ఆయన ఏం చేస్తున్నాడు? చారదీస్తున్నాడు. ఆయన పిల్లలమని చారదీస్తున్నాడు. అలాగైతే ఆయన ఇచ్చే దేవుడని నీవు గుర్తుంచుకో. యాకోబు ఇచ్చే దేవుని గుర్తుపెట్టుకున్నాడు. నీవు నాకు అన్నీ ఇవ్వు నాయన అని అడుగుతున్నాడు. ఎంతమంది అడుగుతారు? ఆయన మనకు ఇచ్చేవాడే, మనకు కావలసినవన్నీ ఇచ్చేవాడే. నిర్గమాకాండం 31వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుకుని మనము 3వ మాట దగ్గరకు వెళదాం. నిర్గమాకాండము 31వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 31:6లో మనం చదువుకుందాం. మరియు నేను దాను గోత్రములోని అహీసాము కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములో జ్ఞానం గలవాడు అనుకో, ఒక టాలెంటెడ్ పర్సన్, ఒక గిఫ్టెడ్ పర్సన్, బాగా మంచి తెలివి గలవాడు అనుకో, మన వీధిలో మనం ఏమంటాం? అరే ఏమి తెలివి గలవాడు అబ్బాయి, అట్లాంటి ఈ ఊళ్ళో లేడురయ్యా అంటాం. నిజమేలే. కానీ దేవుడు ఏమంటాడంటే, ఆ జ్ఞానం గలవాడికి కూడా జ్ఞానం పెట్టినుండేవారు నేనే అన్నాడు ఆయన. ఒకరికి ఐశ్వర్యం ఇచ్చినా, ఒకరికి ఏదైనా వరం ఇచ్చినా, ఏదైనా ఉద్యోగం ఇచ్చినా, జ్ఞానం ఇచ్చినా ఎవరిచ్చారట? ఆయనే ఇచ్చాడు. ఈ రాత్రి వేళ నీవు గమనించాలి, నీకు కలిగినదంతా ఎవరి వశం? అది చెప్పండి. నీవు కలిగినదంతా ఎవరిచ్చేది? దేవుడిచ్చినది. దావీదు అంటాడు, అయ్యా నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది? ఈ కలిగినదంతా నీవిచ్చిన దానములే ప్రభువా, నీవిచ్చినదే. చెప్తావా మాట? చెప్తావా? ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఇంతగనను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. నేను కొంత కూడా యోగ్యుడను కాను అయ్యా. ఈ మందిరము కట్టడానికి ఇంత సామాగ్రిని సమకూర్చాను, బంగారము సమకూర్చాను, వెండిని సమకూర్చాను, దేవదారు మురారుని తెచ్చాను, కానీ నా కుటుంబము కానీ నీ మందిరము కట్టే యోగ్యత లేని వాడను అని దావీదు కుమారుడను సొలొమోను ప్రభు ఎదుట మోకరించారు. ఈవేళ నీవు నేను దేవునికి ఏమి ఇవ్వలేని వారం, ఇచ్చినా ఆయనదే మనం ఇవ్వాలి ఏదనిస్తే, అంతే కదా. వెండి నాది, బంగారము నాది, 1000 కొండల మీద పశువులన్నీ నావే. ఆయనకు మనం ఏమి ఇవ్వలేం. అందుకే ప్రభు అంటున్నాడు, నీ హృదయము నాకు ఇమ్ము కుమారుడా. చాలు. ఆయన నీకు అన్నీ ఇచ్చాడు. యేసయ్యకి ఏమిచ్చావు? నీకు జీవితం ఇచ్చిన యేసయ్య దగ్గర రేపు నీవు నిలబడ్డప్పుడు, నా కుమారుడా నా కొరకు ఏం చేసావంటే ఏం చెప్పగలవు? యాకోబు చెప్పగలడు, నువ్వు చెప్పినట్టు బలిపీఠం కట్టానయ్యా, నువ్వు చెప్పినట్టు నీకు బలి అర్పించి నిన్ను ఘనపరిచాను, నా బిడ్డలకు నీ మాటలు కూడా చెప్పాను అని చెప్పగలడు. ఈరోజు చాలా మంది కూడా దేవుని మేలు అనుభవించి మర్చిపోతున్నారు.
చాలా మంది యేసుక్రీస్తు చేసిన మేలులను గమనించట్లేదు, వారు మర్చిపోయిన వారు ఉన్నారు. చాలా మంది ఏమంటారంటే అసలు దేవుడు ఎక్కడున్నాడయ్యా అనేవాళ్ళు. ఇక్కడ కాదు, శ్రీకాకుళంలో అంటారు దేవుడే జీవుడే దేవుడు అని చెప్తాడు. ఇక్కడ ప్రాణం ఉన్న ప్రతివాడు దేవుడు అని అంట. వినండి, మనుషుల జ్ఞానం ఎంతగా అయిందంటే రోమాపత్రిక 1:7 చెప్పాడు, వారి అవివేక హృదయము అంధకారమాయేను. ఏమైంది? మనిషి జ్ఞానం అంధకారమైంది. జ్ఞానమైనది కానీ మనిషి పూర్తిగా అజ్ఞానంలో మునిగిపోయాడు. దేవుని మరిచిన వాడుగా జీవిస్తున్నాడు. ఈ రాత్రి వేళ మరిచేవా నీవు? యేసయ్యను మరిచి జీవిస్తుంటే ఈ రాత్రి వేళ ఆలోచన చేయండి. అయ్యలారా ఆలోచన చేయండి. నీవు మరిచిపోయిన యేసయ్య నిన్ను మర్చిపోవట్లేదు, ఎందుకంటే ఆయన రూపంలో ఉన్నావు కనుక. నిన్ను మరిచిపోలేక ఆయన దుఃఖపడుతున్నాడు. ఆయన దుఃఖపడుతున్నావా? నష్టపోతావు. యాకోబు దేవుని మరిచినవాడు కాదు, ఆయన అనుగ్రహించేవాడని చెప్తున్నాడు. ఆయనే దేవుడని నమ్ముకున్నాడు. ఆయనే దేవుడని నమ్ముకున్నాడు. కాబట్టి ఈ రాత్రి వేళ ఆయనే దేవుడని నమ్ముకో. ఆయనే నీకు సమస్తం ఇచ్చేవాడని నమ్ముకో. 3వ మాట చదువుతున్నాను. 28:22 ఆఖరి లైన్లో మనం చదువుకుంటాం. 28:22 స్తంభముగా చేసి నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతును నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనేను అన్నాడు. నేను మీకు దశంభాగాన్ని గురించి చెప్పడం లేదు, దాని గురించి నేను మాట్లాడాలనుకున్నాను. యాకోబు ఏమన్నాడంటే తన దగ్గర ఉన్న దాంట్లో కొంత ఎవరికి ఇస్తానంటున్నాడు? దేవునికి ఇస్తానంటున్నాడు. అది అంతే. ఆ మాట చెప్పాలనుకుంటున్నాను. యాకోబు దేవునికి ఇవ్వడమే దేవుని మీద ఉన్న విశ్వాసానికి గుర్తు. యాకోబుకు దేవుని మీద అంత నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంత చేసిన దేవుడికి కొంతైనా నేను చెయ్యాలి, చెయ్యకపోతే నిజంగా నాకు క్షమాపణ లేదనుకున్నాడు యాకోబు. వెంటనే నా 10వ భాగాన్ని నీకు ఇస్తాను నాయన అని మొక్కుకున్నాడు. ఇది విశ్వాసి చేసే లక్షణమైన పని. దేవుని నిజముగా నమ్ముకున్నవాడు తన పరిస్థితులు తల్లక్రిందులైనప్పుడు దేవుడు మరలా పైకి లేపి బండ మీద నిలబెట్టినప్పుడు దేవుని నమ్ముకున్నవాడు కృతజ్ఞత కలిగిన వాడు చేసే పని ఏంటి? దేవునికి ఇచ్చేవాడు ఉన్నాడు. నాకు తెలియదు నీవేమిస్తున్నావు, ఏమి ఇవ్వదలిచావు, కానీ ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు నీవేమిచ్చావు? యాకోబుకు దేవుడు అన్ని ఇచ్చాడు. ప్రాణమిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, భార్యనిచ్చాడు, అరణ్యములా కాపాడి తీసుకుని వచ్చాడు. యాకోబు బలిపీఠం కట్టి ప్రభువుని గణపరచడం మాత్రమే కాకుండా తన దానిలో నుండి కొంత తీసి ఏం చేస్తున్నాడు? దేవునికి. నీవేమి ఎక్కర్లేదు. దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 3:16 దేవుడు ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 3:16 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను. ఆయన కుమారుణ్ణే దేవుడు లోకానికి ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న తన బిడ్డలమైన మనమందరం కూడా దారి తప్పిన గొర్రెలవలే వెళ్ళిపోతుంటే, దోషాల మీద దోషాలు చేసి పడిపోయి పైకి లేవలేకుండా ఉంటే పరలోకంలో ఉన్న యేసయ్యను పంపించాడు. యాకోబు 10వ వంతు ఇస్తే ఆయన రుణం తీరిద్దా? చెప్పండి, తీరదు. సర్వలోకము యొక్క మానవాళి పాపమును పరిహరించడానికి, ప్రతి మానవుని ఆలోచనను కడగడానికి, ప్రతి మానవుని యొక్క పాపము గుండెను కడగడానికి దేవుడే రక్తము చెందించడానికి వచ్చాడు. ఆయన రక్తానికి వెలలేదు, అది అమూల్యమైన రక్తం. ఆయన మానవుడిగా లోకంలో జన్మించాడు. సహోదరులారా, మిత్రులారా, ఈ రాత్రి వేళ గమనించండి. ఆ దేవుడు ఈ లోకానికి వచ్చిందెందుకో తెలుసా? ఈ లోకంలో ఉన్న ఏవైనా ఆశీర్వాదాలు భూ సంబంధమైనవి ఇవ్వడానికి కాదు. ధనవంతులు ఎవరో ఒకరు మంచి మనసు ఉన్న వాళ్ళు ఇస్తారు, ఒక గేదె ఇస్తారు, ఒక ఉద్యోగం ఇస్తారు, ఎవరైనా ఇస్తారు.
కానీ ఇవ్వలేదు ఎంతో తెలుసా? పరలోకం, పాప క్షమాపణ ఈ లోకంలో ఏ మనిషి ఇవ్వలేడు. అందుకే ఆయన మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన నిచ్చెన వేసుకొని ఆ యొక్క కలలో దిగి వచ్చినట్టుగా యాకోబు తలగడ దగ్గర ఉండి యాకోబును ఆదరించినట్టుగా దేవుడు నిచ్చెన వేసుకొని రాలేదు, మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మానవుడిగా వచ్చాడు. యాకోబు కొరకు దూతలను పంపాడు, కానీ నీ కొరకు నా కొరకు ఆయనే మానవుడిగా వచ్చాడు. ఆయన మానవుడైతే ప్రపంచమంతా కదిలి వచ్చింది ఆయన చూడడానికి. ఆయన ఎలా ఉంటాడో, ఆ దేవుడు మానవుడైతే ఎలా ఉంటాడో చూద్దాం అనుకున్నారు, పరివెత్తుకొని వచ్చారు. ఆ జ్ఞానులు, నదులు, ఆ సరస్సులు, కొండలు, గుట్టలు దాటి పరిగెత్తుకొని వచ్చి యేసయ్యను చూసి సాగిలపడ్డారు. కానీ యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను చూడడానికి వచ్చాను కుమారుడా. అమ్మా, నేను నిన్ను చూడడానికి వచ్చాను. అందరూ నన్ను చూడడానికి వస్తే నేను నిన్ను చూద్దామని వచ్చాను. నా కొరకు వస్తావా? నా ఎందుకు విశ్వసించిన ఎందుకు వస్తావా అని ప్రభు అడుగుతున్నాడు. యేసయ్య మానవులందరి కొరకు మానవుడిగా జన్మించాడు. ఆయన శరీరము లేనివాడు, శరీరమును ధరించి లోకానికి వచ్చాడు. మానవుని వలె 33 ఏళ్ళు లోకములో జీవించాడు. అయ్యలారా, ఈ రాత్రి వేళ మేము సిలువబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుల యొక్క తలంపులో ఉన్న, ఊహలో ఉన్న చెడ్డతనాన్ని తీసివేయడానికి, ఈ పాపపు కర్మారగారమైన గుండెలో ఉన్న పాపాన్ని కడిగివేయడానికి వచ్చాడు. నీ పాపము నీలో ఉంటే నీకు మంచిది కాదు, నీ తప్పులు నీలో ఉంటే నీకు మంచిది కాదు. దేవుడు కడగడానికి వచ్చాడు. నీకు ఆయన రాతి గుండెను తీసివేసి, మరటపు తనాన్ని తీసివేసి మెత్తనైన గుండె ఇవ్వడానికి వచ్చాడు. మెత్తనైన గుండె ఇవ్వడానికి వచ్చాడు. అందుకని ఆయన నీ కొరకు, నా కొరకు ఒక నిలువు కొయ్య, ఒక అడ్డ కొయ్యగా ఏర్పరచబడిన సిలువ అనే మ్రానును తన భుజాన వేసుకున్నాడు. ఆ సిలువ మ్రాను ఒక చెక్క కాదు, అందరి పాపములు ఆయన తల మీద, ఆయన భుజముల మీద ఆయన మోసుకొని వెళ్ళాడు. నీవు తలతో చేసిన పాపాల కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. గమనించావా? ఈ రాత్రి నీ కొరకు కలువరిలో వేలాడుతున్న యేసయ్య వైపు చూడు. ఆయన కలువరిలో నీ కొరకు కొట్టబడిన వాడు. ఒక దుష్టుడు ఈటెను గుర్చినప్పుడు, హృదయంలోనికి బాకు దూరిపోయినప్పుడు రక్తము నీరు పూర్తిగా కార్చివేశాడు. ఎందుకో తెలుసా? పాడైపోయిన నీ గుండెను, నా గుండెను కడగడానికి ఆయన కార్చిన రక్తం అది. ఈ రాత్రి వేళ, అయ్యా, నా జీవితం వలన నాకెప్పుడు నెమ్మది లేదు. యాకోబు జీవితం వల్ల నెమ్మది లేదు. దేవుడు యాకోబు దగ్గరకు వస్తే మాత్రమే యాకోబుకు నెమ్మది. ఈ రాత్రి దేవుడు నీ దగ్గరకు వచ్చాడు, నీ ఎదుట ఉండి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ జీవితం వలన నీకు ప్రయోజనం ఉండదు, నీ చెడ్డ తలంపు వలన నీకు ఎప్పటికీ నెమ్మది ఉండదు. నా యొద్దకు రా కుమారుడా, నీకు విశ్రాంతిని ఇస్తా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తైనరా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యాకోబు ఏడ్పు పోయింది, యాకోబు దిగులు పోయింది. ఒక మాట అనుకున్నాడు, అసలు ఈ ఏరు దాటితే మా అన్న కత్తి పెట్టి నా మీద ఒక్క ఏడుతో నన్ను దింపుతాడేమో భయపడ్డాడు. నాకు అక్కడ చదివేటప్పుడు యాకోబు కంటే యేసోవే గొప్పగా కనపడ్డాడు. నాకు కత్తి పక్కన పడేసి తమ్ముడు కనపడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని యేసోవు ఏడ్చాడు. అంత ప్రేమ ఎవరిచ్చారు? యాకోబు మీద యేసోవుకి దేవుడే ఇచ్చాడు. ఈ పశువులన్నీ నీవే అన్న, తీసుకన్నా అంటే, నాకు వద్దుపా, నాకు పశువులు కావాలట్రా, నువ్వు కావాలి నాకు అన్నాడు. ఒక కఠినమైన వాడు కూడా మారిపోయి యాకోబుతో ప్రేమగా మాట్లాడాడు. నీతో కొంతమంది ప్రేమగా మాట్లాడుతున్నారంటే ఆ ప్రేమ గల మనసు ఎవరు ఇచ్చారంటే వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. ఈ రాత్రి నీలో ఉన్న ఆ పాప స్వభావాన్ని కూడా దేవుడే తీసివేసి నీకు మంచి మనసు ఇస్తాడు. వస్తావా యేసయ్య? దావీదు యాకోబు మనసు మారిపోయింది. యాకోబు మారిపోయాడు, అన్న దగ్గరికి వచ్చి సాగిలపడుతున్నాడు. అన్న కూడా మారిపోయేంతగా యాకోబు మారిపోయాడు. నీవు నేను కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. మనము మారిన వారం అయ్యాలి దేవుని కృపను బట్టి. ఈ రాత్రి నీవు కూడా సిలువ రక్తమును ఆశ్రయించి ప్రభునామాన్ని అంగీకరించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. 22వ వచనం చివరలో అన్నాడు, నేను నీకు ఇచ్చు యావత్తులో 10వ భాగం చెల్లిస్తానంటే అర్థమేమిటో తెలుసా? ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాడు. అసలు యాకోబుకి ఎవరు చెప్పారు 10వ భాగం ఇవ్వాలని?
అప్పుడేమన్నా ఇశ్రాయేలులు పుట్టారా? ఆ 10 ఆజ్ఞలు పలకలు వచ్చినాయా? ఎవరో చెప్పారా? ఎవరు చెప్పుంటారు? అబ్రహాము దేవునికి 10వ వంతు ఇచ్చాడు. అబ్రహాము దేవునికి 10వ వంతు ఇచ్చాడు. సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నా. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయం 1వ వచనములో షావే లోయలో 7 రాజులను హతము చేసి తిరిగి వచ్చుచు దేవుడు ఎదురు రాగానే మెల్కీసెదెకు ఎదురు రాగానే ఏం చేశాడు? 10వ భాగాన్ని ఇచ్చాడు. అక్కడ రాశాడు ఏమనంటే అబ్రహాము గర్భములో ఉన్న కుమారుడు కూడా ఏమి ఇచ్చాడట? 10వ భాగం. తండ్రి ఇప్పుడు నేను ఇచ్చాను ఒక 10వ భాగం. ఎవరు ఇచ్చినట్టు? నా పిల్లలు కూడా ఇచ్చినట్టు. వాళ్ళేం పాపం సంపాదించలేరు కదా. అర్థమైందా? అలాగే చెప్పాడు అనమాట. అబ్రహాము గర్భములో ఉన్న ఆయన పిల్లలు కూడా 10వ భాగం ఇచ్చారు అన్నాడు. ఈ 10వ భాగం పద్ధతి అబ్రహాము దగ్గర నుంచి నేర్చుకున్నారు వీళ్ళందరూ. యాకోబు కూడా అలాగే. ఇప్పుడు ఏమంటానంటే ఆయన అధికారానికి ఒప్పుకున్నవాడు ఆయన చెప్పినట్టు చేస్తాడు. ఏం చేస్తాడు? ఆయన అధికారానికి ఒప్పుకున్నవాడు ఏం చేస్తాడు? ఆయన చెప్పినట్టు చేస్తాడు. యేసు ప్రభువుని నిన్నుడితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల వల్ల నిన్ను లేపని నీ హృదయమందు విశ్వసించేవా నీవు రక్షింపబడదు. అంతే. ఇది ఆయన మాట. ఆయన మాట నమ్మితే, ఆయన అధికారానికి లోబడితే నీకు మారు మనసు వస్తుంది. దేవుని బిడ్డగా తీర్చబడతావు. లేకపోతే లేదు. సామెతల గ్రంథం 3:6 చదవండి, ప్రార్థన చేస్తాను. 3:6 ఏమన్నాడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటున్నాం. ఏమని? ఆ పైన నేను చదివితే చాలా మాటలు ఉన్నాయి. కొంతమంది విశ్వాసంగా ఉంటారంట. విశ్వాసం ఉండడం మంచిదే, కానీ ఏం చేయాలి? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు. ఈ రాత్రి వేళ ఆయన నీకు పాపాన్ని వచ్చి నీతిని వచ్చి ఒప్పింపజేస్తున్నాడు. ఆయనే మార్గమని నీకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి నమ్మితే నీకు రక్షణ, ఆయన అధికారానికి ఒప్పుకుంటే రక్షణ, లేకపోతే లేదు. యేసు ప్రభువుని నమ్మండి, ఆయన బిడ్డలుగా తీర్చబడండి. యాకోబు వలె ప్రభు యొద్దకు రండి. ప్రభువే మీ దేవుడై, ప్రభువే మీ రక్షకుడై, నీకును నీ కుటుంబానికి నీ బిడ్డలకును కర్త అయి ఆయన నడిపించే దేవుడు అంటాడు. అలాగూ చేయుటకు మన ప్రియులు గురవప్ప గారి కుటుంబానికి, గోవిందప్ప గారి కుటుంబానికి, అలాగే మన ప్రియులు జాన్ గారి కుటుంబానికి దేవుడు సదాకాలం తోడైన నడిపించును గాక. ప్రేమల తండ్రి, స్తోత్రాలుడా, మీ వందనాలు, స్తోత్రాలు నాయన. మా కన్న తండ్రి, మా ప్రభువా, వీరిని చూసినప్పుడు చాలా ముచ్చటైన విషయం. అందరూ మిమ్మల్ని నమ్ముకున్నారు. కుటుంబాలుగా మిమ్మల్ని ఆరాధిస్తున్న బిడ్డలు రెండాలుగా దీవించండి. ఇదే ఐక్యత, అనురాగం మేము ఈ లోకంలో ఉన్నంత కాలం మీరు రాకడ పర్యంతం మీ కుటుంబాలకు అనుగ్రహించండి. యాకోబు తన పిల్లలను నడిపించినట్టుగా తరము వెంబడి తరము ప్రభువా నడిపించడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైనా మిమ్మల్ని నమ్ముకొని వారు ఉన్నారా? యాకోబు తన జీవితాన్ని మార్చుకున్నట్టు ఈ రాత్రి వేళ మార్చుకొని మారు మనసు పొంది రక్షింపబడకు సహాయం చేయమని మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పిల్లారా, ఇంతవరకు దేవుని దాసులు వాక్యాన్ని ప్రకటించి ఉండగా